ఏపీడీఎస్సీలో జరిగిన అక్రమాలపై గళమెత్తింది ఓ మహిళా అభ్యర్థి. టీడీపీ సానుభూతి పరుల కుటుంబానికి చెందిన ఆమె పార్టీ జెండాలు కండువాలతో ధర్నాలో పాల్గొన్నారు. మంత్రి లోకేష్ కోసం కష్టపడ్డా తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మున్సిపల్ కార్యాలయం ఎదుట ప్రభావతి అనే డీఎస్సీ అభ్యర్థి నిరసన దీక్ష చేపట్టారు. తెలుగుదేశం పార్టీ జెండాలు కండువాలతో ఆందోళన చేపట్టారు. అర్హత సాధించి మెరిట్ లిస్టులో పేరు ఉన్నా తనకు ఉద్యోగం రాలేదని వాపోయారు. మంత్రి నారా లోకేష్ స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్సీని కలిసి వినతి పత్రాలు ఇచ్చినా న్యాయం జరగలేదని వాపోయారు. తమ కుటుంబం మొత్తం తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి మద్దతుదారులుగా ఉన్నామని పేర్కొన్నారు ప్రభావతి. గత ఎన్నికల్లో పార్టీ కోసం చేసిన ప్రచారం ఫోటోలను ధర్నాలో ప్రదర్శించారు. మంత్రి లోకేష్ను కలిసి తన న్యాయం చేయాలని అడిగినా చేయలేదన్నారు. ఆ ఫోటోలు సైతం ఈ శిబిరానికి తీసుకొచ్చారు. అయితే ధర్నాకు అనుమతి లేదని, టీడీపీ జెండాలు ఎలా పట్టుకున్నారని పోలీసులు అభ్యంతరం తెలిపారు. దీంతో పోలీసులతో ప్రభావతి వాగ్వాదానికి దిగారు. టీడీపీ కండువాలు జెండాలను తొలగించిన తర్వాత ఆందోళన కొనసాగించారు ప్రభావతి. హార్జెంటల్ రిజర్వేషన్ వల్ల ఉద్యోగం కోల్పోయాయని చెప్పారు. కానీ హార్జెంటల్ రిజర్వేషన్ వల్ల అయితే ఉద్యోగం కోల్పోలేదు. అధికారుల నిర్లక్ష్యము, అది కావాల్సినగా చేసిన దురుద్దేశంతో చేసినారో తెలియదు. కానీ ఒక వికలాంగుడిని వికలాంగుడు కాదనడం వల్ల, అది సర్టిఫికేట్ అప్లోడ్ చేయకపోవడం వల్లే, అధికారులు తప్పిదం వల్ల నా జాబ్ కోల్పోయాను. 12 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాను. ఇప్పటికి దాదాపు సంవత్సరం అవుతుంది. లోకేష్ గారిని కలిసినాను, ఉన్నత అధికారులను కలిసినాను, కోనశేఖర్ గారిని కలిసినాను, మేడం వాళ్ళందరినీ కలిసినాను. మొత్తం అందరు న్యాయం ఉందంటున్నారు కానీ ఎవరు న్యాయం చేసిన వాళ్ళు లేరు. కాబట్టే ఈ రోజు ఈడ ధర్నా కూర్చుంటున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.